పెళ్లి చేసుకునే అమ్మాయిలు సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చి పెళ్ళైన 6 నెలలకే విడాకులలోకి వెళ్ళిపోతున్నారు. కనీసం తమతో సమానంగా సంపాదించే అబ్బాయి గుణాలను చూసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఎంతో ఖర్చు పెట్టి అపురూపంగా చేసిన వివాహ బంధం విడాకులతో కూలిపోతుంటే చెప్పలేనంత బాధగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పరిపూర్ణులు కారు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒక బలహీనత ఉంటుంది. అలాగని ఆ బలహీనతను ఒక వంకగా పెట్టి వివాహం రద్దు చేసుకోవడం సరైనది కాదు. తప్పుతో పాటు మంచి లక్షణాలు కూడా ఉంటాయి, అవి కూడా గ్రహించాలి. మన అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు బలహీనతలు ఉన్నట్టే జీవిత భాగస్వామి బలహీనతలు కూడా మనం అంగీకరించాలి. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.